మీ ఆలోచన సరళిలో చాలా మార్పు రావాలి. లోగడ కూడా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెజవాడలో ఉన్న ఏకైక పెద్ద స్థలం స్వరాజ్య మైదానాన్ని ఆ రోజు దానికి పక్కంటే ఉన్న స్టేట్ గెస్ట్ హౌస్ స్థలంతో సహా ఎలక్ట్రిసిటీ బోర్డు అక్కడ ఉన్నటువంటి దాంతో సహా విదేశీ కంపెనీ చైనా కంపెనీ GIICకి ఇద్దాం అనుకున్నారు మీరు. అట్లాగే అక్కడ గుండదల్లో ట్రాన్స్కోకు ఉన్నటువంటి స్థలాన్ని దాన్ని కూడా ఒక 5 స్టార్ హోటల్కి ఇద్దాం అనుకున్నారు. అక్కడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అడ్డం పడ్డారు. CPM చిగురుపాటి బాబురావు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా అడ్డం పడితే ఈ వెనక్కి అడుగు వేశారు. స్వరాజ్య మైదాన స్థలానికి సంబంధించి నేను హైకోర్టులో దావా వేశా, పిల్లు వేశా, ఇస్తానికి వీల్లేదు ఇది అని చెప్పి. కొంతకాలం నడిచిన తర్వాత ప్రస్తుతానికి ప్రభుత్వం అటువంటి ఆలోచన చేయటం లేదు అని చెప్పి దాంతో ఉపసంహరించబడింది. కానీ మీ యొక్క ధోరణి అక్కడ బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థలం, దాని పక్కన ఉన్న రాజీవ్ గాంధీ పార్కు, అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించింది ఇవన్నీ కూడా నదీముఖ అభివృద్ధి, టూరిజం అభివృద్ధి పేరుతో చైనా కంపెనీకి ఇవ్వాలని ఆ రోజును కూడా ఆలోచన చేశారు. ఏమిటి పిచ్చి ఆలోచనలు? ఏమి టూరిజం అభివృద్ధి అవుతుంది? కెనాల్ గెస్ట్ హౌస్ స్థలం 4 ఎకరాల స్థలం, ఆ కెనాల్ గెస్ట్ హౌస్లో ఉన్నటువంటి దానికే జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, ప్రధానమంత్రులు వచ్చేవాళ్ళు, స్వర్గీయ కాకాని వెంకటరత్నం గారు మహానుభావుడు అక్కడే చివరి శ్వాస కూడా వదిలిన పరిస్థితి జరిగితే దానిని టూరిజం అభివృద్ధి గురించి అని చెప్పి గోకరాజు గంగరాజు గారికి చక్కగా కట్టబెట్టారు. ఏం టూరిజంకి అభివృద్ధి అయింది? 200 కోట్ల రూపాయలు విలువ కలిగిన స్థలం చక్కగా ఆయన హోటల్ కట్టుకున్నాడు. దాంతో నీ బెజవాడలో టూరిజం అభివృద్ధి అయిపోయిందా?